హాయ్ అండి. ఈరోజు సోమవారం కదండి. సో నేను మార్నింగే అయితే లేచానమాట. లెగిసి ఇడ్లీ పిండి అయితే ఉందండి. సో చట్నీ చేయడం కోసం ఇక్కడ చట్నీకి అయితే వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు పసుపు చింతపండు అయితే వేసేసుకొని మిక్సీ అయితే చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఆల్రెడీ రైస్ అయితే వండేసానండి. క్యారేజీ కట్టాలి కదా పాపకి. సో వైట్ రైస్ వండేసి బాక్స్లోకి అయితే పెట్టేశానండి. సో నెక్స్ట్ వచ్చేసి పాపకి ఇక్కడ మా బంగాళదుంపలు అయితే వేయించుతున్నాను. కొంచెం ఉల్లిపాయ వేసి కర్రీ లాగా అయితే చేశాను అనమాట. పాపకు ఒక్కదానికేనండి. బాబుకైతే ఈ రోజు నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదండి. సో మా బాబు అయితే రాయడానికైతే వెళ్తున్నాడు అనమాట. సో మా బాబుకే కాదండి, ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వంటకు వచ్చేస్తే కనుక చట్నీ అయితే చేసేసానండి. తర్వాత వచ్చేసి కొబ్బరి బూరెలు వండుతున్నానని మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి. సో కొబ్బరి బూరెలు అయితే నేనైతే ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. సో పాపకైతే స్నాక్స్ కింద అవి పెట్టేశానండి. అలాగే బాబుకి ఇడ్లీ అయితే పెట్టేశాను. కొంచెం పెరుగన్నం పెట్టమన్నాడు అనమాట. సో పెరుగన్నం కలిపేసి ఇచ్చేసి పాపకైతే లంచ్ ప్యాక్ చేశానండి. మరైతే వీడియో నచ్చితే లైక్ చేసి